దేవుని పేరిట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ప్రతినిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతినిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దెయ్యం పేరిట ఎక్కడా కూడా పూజలు జరగట్లేదే. దుష్టుడి పేరిట ఎక్కడ గుళ్ళు గోపురాలు కట్టలేదే. దుష్టుడిని ఎవరూ తలంచుకోవటం లేదే. అయినా వాడి లక్షణాలు మాత్రం ఎలా కనబడుతుందండి? వాడి తత్వం మాత్రం విర్రవీగిపోతుంది. కానీ నిజానికి ప్రపంచంలో కనబడవలసింది దైవత్వం. ఈ మానవ సమాజంలో ఏరులై పారవలసింది దైవత్వం. ఎందుకంటే ఇది దైవ సమాజం గనక న్యాయం అవుతుంది. కానీ ఈరోజు మనుషులు అధర్మంగా, అన్యాయంగా వాడి నామాన్ని తలుచుకోకపోయినా ప్రతి ఒక్కరు కూడా దుష్టు తత్వాన్ని తెచ్చుకొని ఏ విధంగా బ్రతుకుతున్నారో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.